జలసౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. Our Congress government, after coming to power, has followed all proper guidelines and got the approval of CWC dated 5th January 2024 for cost apportionment. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లెయిమ్స్ ఈ రోజు వరకు కూడా రాలే. ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన భాగం. వితౌట్ దట్ సిడబ్ల్యూసి విల్ నాట్ గివ్ ఫైనల్ క్లియరెన్స్. అది వచ్చింది మా ఫాలో అప్ వల్ల 5th January 2024. The cost of power component has been worked out to 927 crores and the water component to 19,000 crores. This cost apportionment approval is given in page number 81 of the approved DPR under annexure number 12C. అంటే వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేసి డిపిఆర్ పంపించిన దాంట్లో ఇది ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ 5th January 2024 కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉన్న సమయంలో సిడబ్ల్యూసి అప్రూవల్ కి ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ కి చాలా ముఖ్యమైనది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇది లేకుండా డిపిఆర్ విల్ నెవర్ బి అప్రూవ్డ్. ది BC ratio gives the cost that is being incurred to a project versus the benefits that one would get out of a project. If the BC ratio is less than 1.5, then the project would not be approved. The then TRS government failed to get the BC ratio approved for Sitarama project. After the Congress government came to power, we worked out the various cropping patterns and the associated crop yields and the cost and benefits associated all these, and by following proper guidelines and procedures, we worked out the BC ratio of 1.57, which is approved by the competent authority of Central Water Commission. The Central Water Commission has approved the benefit cost ratio of Sitarama lift irrigation project on 30th May 2024. 30th May 2024 ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్ మీకు తెలుసు. దిస్ ఇస్ ఇంకా మీ క్లారిటీ కోసం, వాళ్ళు చూసుకోవడం కోసం ఈస్ గివెన్ at page number 83 and 84 in the approved DPR with annexure number 13A. అంటే కాస్ట్ అపోర్షన్మెంట్ కూడా వాళ్ళ సమయంలో కాలేదు, బీసీ రేషియో కూడా వాళ్ళ సమయంలో కాలేదు. మేము ఇవన్నీ కూడా నిరంతరం ఫాలోఅప్ చేసి ఢిల్లీలో ఈ సిడబ్ల్యూసి అప్రూవల్స్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం ఫాలోఅప్ చెప్పి, మరి మంత్రిగా నేను, సెక్రటరీలు, అదేవిధంగా ఈఎన్సీలు నిరంతరం ఫాలోఅప్ చేసి ఈరోజు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపికి 60 టీఎంసీలు ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. ఇది పైన చెప్పిన క్లియరెన్సెస్ అన్ని అయిన తర్వాత ఆ తర్వాతనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ అప్రూవ్డ్ డిపిఆర్ ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి పంపించడం జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు 13th August 2024 ఇది అప్రూవ్ చేయడానికి వాళ్ళ మీటింగ్ ఉండింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చే వాళ్ళని పోస్ట్పోన్ అయింది. జిఆర్ఎంబి అప్రూవల్ అయిన తర్వాత అది ఫైనల్ గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పోయి ఫైనల్ సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ రాలేదు. ఆ పెద్ద మనిషి ఏమో మరి ఇవన్నీ ఈ వాస్తవ పరిస్థితులు ఉంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుందని చెప్పారు.
ఈ నెత్తి మీద నీళ్ళు కలుపుకుంటున్నారు ఊరికే మాట్లాడు. నా ఒకటే విషయం గుర్తుంది, 2014లో ప్రభుత్వం వచ్చింది వాళ్ళు. 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ని ఇరికేయడానికి చెప్తున్నాయో అర్థమైంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్ పెట్టుకుని సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిందని జనానికి గుర్తు చేయాలని చెప్పింది హరీష్ రావు. మరొకటి నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ అందరం మంత్రులం ఒక డిటర్మినేషన్ తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ గా ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది, కానీ కనీసం కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైల్ స్టోన్ ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు, ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి చేసినాం అన్నాడు. కొన్ని దాని వాస్తవ విషయాలు మీకు చెప్పాలి. ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to backwater and no production was made. అదంతా మేము వచ్చినగా చేసినాం. Additional pH at kilometer 9.7 Marallapadu pH was not completed. Package number 2, 8 structures were not done. Package number 4, 4 members of structures and production guide wall were not done. మేము వచ్చి పనులు పూర్తి చేసినాం. ప్యాకేజ్ నెంబర్ 5 and 6 ఏదైతే పంప్ హౌసెస్ ఉన్నాయో అది మేము వచ్చినాకనే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 7 50% వరకే వాళ్ళ టైంలో అయింది, బ్యాలెన్స్ వరకు మేము పూర్తి చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 8 అసలు వాళ్ళ సమయంలో నిర్ణయం కూడా జరగలేదు. అది ఇప్పుడు మేము చేయిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యం, అన్ప్లాన్ అంటే వాళ్ళు పంప్ హౌజులు మెయిన్ కెనాల్ కొంత వర్క్ చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సీతారామ ప్రాజెక్ట్ కి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కి కెనాల్ పోలేదు. మరి ఆ పనులన్నీ ఇప్పుడు మేము మొదలు పెట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ ఫర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అండ్ కెనాల్స్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, టెండర్స్ పిలుస్తున్నాము. మరి ఈ 15th ఆగస్ట్ కి పంపులు స్విచ్ ఆన్ చేస్తే 26 15th ఆగస్ట్ కి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఆలోచన చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎన్కూర్ లింక్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ పూర్తిగా మా టైంలోనే మేము ఆ లింక్ కెనాల్ డిజైన్ చేసి అది తవ్వించి పూర్తి చేయించి ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దీని ద్వారా 1,18,000 ఎకరాల ఆయకట్టుకి
ఎన్ఎస్పి ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. మరి మిత్రులారా, ఇప్పుడు మేము సరే ఈ SRLIP గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా నేను మనం చేస్తున్నాను. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్స్ వద్ద మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా పినపాక